అందరికీ నమస్తే అండి. నా పేరు సహదేవ్ తాడి. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం సైబర్ నేరాలు. ఈ సైబర్ నేరాలు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు అనుకోకుండా నేను ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ గారితో కొన్ని విషయాలు మాట్లాడుతుండగా ఒక ఆయన చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. సార్ ఏమైందని అడిగాను. ఈరోజు నాకు ఒక సిబిఐ ఆఫీసర్ అని ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది సార్. దానివల్ల నేను 50,000 రూపాయలు నష్టపోయానని చెప్పడం జరిగింది. అదేంటి సార్ అలా ఎలాగా మీరు ఫోన్ పే చేశారంటే, మీకు ఆల్రెడీ చాలాసార్లు కూడా మనం ఫోన్ చేస్తున్నప్పుడు కాలర్ ట్యూన్లో కూడా ఫోన్లో కూడా మీకు కాలర్ ట్యూన్గా కూడా ఎవరైనా సిబిఐ ఆఫీసర్లని కానీ పోలీస్ అధికారులని ఫోన్ చేస్తే దయచేసి స్పందించొద్దు అనేసి ఒక కాలర్ ట్యూన్ వస్తుంది కదా, మరి అది మీకు తెలియదా అంటే, తెలుసు సార్ తెలుసు, కానీ అక్కడ నాకు ఫోన్ చేసి నా కుమారుడిని అరెస్ట్ చేశాము, మీరు 50,000 రూపాయలు కడితే మీ కుమారుడిని వదిలేస్తామని చెప్పగానే నేను ఎంతో టెన్షన్ పడిపోయి వెంటనే నేను నా కుమారుడు స్నేహితుడికి ఫోన్ చేయడం జరిగింది. చేసిన వెంటనే నా కుమారుడు స్నేహితుడు ఎత్తకపోవడంతో నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. ఆ టెన్షన్ రావడంతో వెంటనే నేను 50,000 రూపాయలు నేను పంపించేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చేసి 50,000 కాదు, మళ్ళీ నాకు ఒక 40,000 రూపాయలు పంపించమన్నప్పుడు నాకు ఎందుకు డౌట్ వచ్చి నా స్నేహితుడు అడిగితే అది ఫ్రాడ్ కాల్, నువ్వు దయచేసి పంపించొద్దంటే అప్పటి నుంచి కూడా నాకు కాల్ మీద కాల్ చేస్తూనే ఉన్నారు. అంటే కేవలం కొడుకు మీద ఉన్న ప్రేమతో, కొడుకు ఏమైపోయాడనే ఒక ప్రేమతో తల్లిదండ్రులు వీక్నెస్ పట్టుకుని ఈ సైబర్ నేరస్తులు ఈ విధంగా చేస్తున్నారు. కనుక ఎవరైతే మనం ప్రతి ఒక్కరు కూడా తెలియచేయండి. ఎందుకంటే ఇది చాలా వరకు సైబర్ నేరాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ప్రతి బ్యాంకులో ప్రతిరోజు 2-3 కంప్లైంట్స్ ఉంటున్నాయి. మనం అవగాహన నేర్పాలి. యువతల విషయంలో యువతకి ఖచ్చితంగా చట్టాలపైన అవగాహన నేర్పాలి. ఈ విధంగా మనం వాళ్ళకి అవగాహన నేర్పగలిగితే మనం ముందుకెళ్తాం. దయచేసి ఇక నుంచి ఎక్కడైనా సరే ఈ సైబర్ నేరస్తుల గురించి, ఈ సైబర్ గురించి ఏదైతే అమౌంట్ అడిగితే కనుక ఒక సిబిఐ ఆఫీసర్ అన్నా పోలీస్ అధికారి ఎవరన్నా కూడా దయచేసి అమౌంట్ పంపించకండి. ఒకవేళ అలా జరిగిన వెంటనే మన సైబర్ క్రైమ్ 1930కి ఫోన్ చేసి మీ కంప్లైంట్ చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.